హాయ్ హలో అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మెగా కేంద్ర ఏమో తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇప్పటికే సగం మందికి అర్థమవుతుండొచ్చు. మిర్చి తీసుకొచ్చాను అంటే మిర్చి బజ్జీలు. కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి, ఏమేం కావాలో. చాలామందికి మిర్చి బజ్జీలు చేయడం తెలుసు, కానీ మిర్చితో తినేటి బజ్జీలు చేస్తున్నాను. దీంతో తినొచ్చు. కావాల్సిన పదార్థాలు: కారము, సాల్ట్. ఇది సేమ్ ఉందంటున్నారా? ఇది సాల్ట్ కాదు, సోడా, తినే సోడా. తర్వాత అల్మెల్లిగడ్డ అంటే ఫ్రెష్గా మిక్సీకి పట్టాను, అది వేసాను. తర్వాత పసుపు వేసానండి, చూపిస్తాను. ఇదేంటిది అనుకుంటున్నారా? ఇది మిర్చిలోకి దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ చింతపండు నానబెట్టి, తెల్ల పుట్నాలు ఉంటాయి కదా, అవి కూడా కలిపి మిక్సీకి పట్టాలి. ఇది ఈ మిర్చిలో పెట్టుకొని మిర్చి చేసుకుంటే అస్సలు కారం ఉండదండి. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక మిర్చి తీసుకోవాలి. తర్వాత దీన్ని నైఫ్తో ఇలా చేసేసి ఇవి ఉంటాయి కదా మిర్చి గింజలు, తీసేసేయాలండి. తర్వాత మనం దీన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మిర్చితోటే మిర్చి బజ్జీ తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా కారం కాదు, చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నీ నేను ముందు చెప్పాను కదా. ఒకటి మర్చిపోయానా? లేదండి, మర్చిపోలేదు. ఇవన్నీ కలిపాక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగపిండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కారం, సాల్ట్, అల్మెల్లిగడ్డ, పసుపు. చాలా ఈజీ, తొందరగా అవుతుంది పండగ పూట. ఇదన్నీ మొత్తము మిక్సీ చేశాను చూడండి. అంటే మిక్స్ అయ్యాక ఈ పిండి మొత్తం కలిపాక ఇలా ఉంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూసారండి, వేడి చూసారండి. ఇందులో నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏమేమి వేసాను. చింతపండు, తెల్ల పుట్నాలు కలిపి మిక్సీకి పట్టి పెట్టానండి దీంట్లో, ఎందుకంటే కారం ఉండదను. ఇందులో ఏమేమి కలిపాను: శనగపిండి, కారము, సాల్ట్ అంటే ఉప్పు, మళ్ళీ తినే సోడా, అల్మెల్లిగడ్డ, పసుపు. ఇవన్నీ కలిపి చేశాను. మిర్చి చూడండి, మిర్చి బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి. అయితే మనం అది పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటుంది అన్నట్టు. నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇగో ప్రాసెస్ చూడండి ఎంత బాగా ఉంటుందో. అంటే తెలియని వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. పండగ కదండి, అందుకోసమే చేస్తున్నానండి. ఇది ప్రాసెస్ చూడండి. ఇది మిర్చి బజ్జీ ఎలా చేయాలో. ఎందుకంటే చాలామందికి రాదండి. వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు నేర్చుకుంటారని. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేఘక్క ముచ్చట్లు ఇంకా మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే ఈ వంటల వీడియోలో చేస్తాను నేను. కంపల్సరీ లైక్ చేయండి. మరి ఉంటాను. మరి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.